రామారావు గారు, ఇంకొక విషయం అంటే ఈరోజు ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎవరైతే అక్కడ హెల్ప్ చేశారో, లేకపోతే ఆయన ఆయన సీటుని వదులుకొని పవన్ కళ్యాణ్ గెలిపించిన వర్మకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసిన పరిస్థితి, ఈరోజు చూస్తే ఆయనకి ఎమ్మెల్సీ రాని పరిస్థితి. ఎలా చూడవచ్చు సార్ ఈ అంశాన్ని? చాలా బాధ అనిపించిందండి. ఇది 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 ఆ కూటమి మీద చాలా ప్రభావం చూపిస్తుంది ముందు ముందు. అక్కడ పిఠాపురంలో ఒక ఎమ్మెల్యేకి కావాల్సిన సపోర్టు వర్మ గారికి ఉందండి. ఆయన ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు కూడా గెలిచేస్తాడు, వైసీపీ ఉన్నప్పుడు కూడా. అటువంటిది అధినాయకుడి మాట మీద గౌరవం ఉంచి ఇక్కడ పవన్ కళ్యాణ్కేమో తన బలగాన్ని తనతో పాటు కష్టపడి ఇంత సపోర్ట్ చేస్తే ఈ చంద్రబాబు నాయుడు అన్నాడు యూ విల్ బి ది నెంబర్ ఫస్ట్ ఎమ్మెల్సీ ఆఫ్ తెలుగుదేశం అని చెప్పాడు. ఏమైపోయిందండి? ఆ చంద్రబాబు నాయుడు ఈ మాట తప్పినట్టయితే మొత్తం మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు అన్నీ తప్పినట్టే ప్రజల ఉద్దేశం. ఇక్కడ పెన్షన్లు ఇస్తే సరే మీకు మాట క్రైటీరియా మిమ్మల్ని ఎవడు అనౌన్స్ చేయమని చెప్పాడు? ఆయనకి ఏమవుతుందండి? తాను పరువు ఏమవుతుందండి? పరువు కదా. ఒక వర్మ ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు కదా, ఆయన అలా చేశాడు. అంటే వర్మకి ఓన్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతేనే పిఠాపురంలో జనం ఎవరైతే ఉన్నారో హోమ సృష్టించారు. ఎమ్మెల్సీ రాకపోతే పిఠాపురం రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎలా ఉండబోతుందంటే? లేదండి, అసలు ఐఎమ్ సారీ టు సే పవన్ ని పిఠాపురం మెట్టెక్కనివ్వరండి. నేను చెప్తున్నాను ఈరోజు. ఓకే, పవన్ ని పిఠాపురం మెట్టెక్కనివ్వరు అన్నమాట. చూద్దాం. అప్పటికే ఎన్నో వాడు ఆ తెలుగుదేశం వాళ్ళు పోటీ పడితే మన వర్మ గారు సర్దుకుంటూ వచ్చారు. వర్మ గారు ఎవరు నాకు తెలీదు, అక్కడికి ఎవరెవరో నాకు తెలియదు, అవసరం లేదు. మనం మొదట్లో జనసేన కొంతవరకు ఆయన తాలూకు నిజాయితీ చూసి సపోర్ట్ చేసిన మాట నిజమే. పోనీ తెలుగుదేశం ఇవ్వలేదండి, మరి జనసేన అయిపోయింది. ఎవరు అక్కడ హరిప్రసాద్ అంటే వర్మ గారి కంటే నీకు కావాల్సి వచ్చారా? పొరపాటుని పిఠాపురంలో ఓడిపోయినట్టు నీ తాలూకు పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాలి కదా. ఈరోజు లక్షలాది మంది ప్రశ్నలు వేస్తారండి, మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. సమాధానం చెప్పాలి. ఇంకోటి మీరు చెప్పిన మాట, మీరు చిన్న విషయం ఇది, ఆ చేతుల్లో ఉన్న విషయం. చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మీరేం పరిపాలన సాగిస్తారండి అని అడిగితే మీరేం సమాధానం చెప్పగలరా? నేను 1వ తారీఖుని పెన్షన్లు ఇచ్చానని చెప్పారండి, కరెక్టే. దానికంటే ముందు చేసిన ప్రామిస్ కదా అది. మీరు పెన్షన్లు మేనిఫెస్టో చాలా కాలం తర్వాత తయారైంది. అంతకుముందే వరం ఉన్నాడు కదా, వరంకి ఇచ్చిన మాట ఏమైంది? పిఠాపురంకి ఇచ్చిన మాట ఏమైంది? ఆ ప్రజలు తిరగబడరు. ఎంతసేపు అండి ప్రజల తాలూకు మనసు మారాలంటే ఒక రాత్రి చాలు. ఈ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఓవర్గా యాక్ట్ చేస్తున్నట్టు ఉంది. సారీ, ఎవరేమనుకున్నా పర్వాలేదు. వాళ్ళు ఏదో ఆనందంగా పూల మార్గం ఏర్పాటు చేశారు. సారీ నీ పువ్వులు తొక్కరని చెప్పారు. ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు సినిమా ఓపెనింగ్కి పూలు పరుస్తారు, ఎవరు తొక్కరని చెప్తారా? ఇవన్నీ ఉండవు కదా. మరి అలాగే నడితే మరి వారాహి దీక్షలో చెప్పులు వేసుకున్నావు. ఎవరి సౌలభ్యం కోసం వాళ్ళు పాటు పడతారు తప్ప ఇది బెరామేట్ ప్రామాణికత అంటే అక్కడ లేదు కదా. ఒకటి. రెండోదేమో వాళ్ళు 14 ఏళ్ళు కష్టపడ్డారండి మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా. ఇంట్లో తిండున్నా లేకపోయినా భార్య పిల్లల్ని కష్టపెట్టి 14 సంవత్సరాలు జెండా మోసినటువంటి జనసేన కార్యకర్తలను మీరేం చెప్పారు? చెప్పాలి కదా. మీరు లేకపోతే నేను లేనని చెప్పాలి కదా. ఆ వర్మ గారితో కూడా చెప్పాలి కదా, వర్మ గారు మీరు లేకపోతే నేను లేను, మీరే అంటే సింహభాగాన్ని మీరు నా తరఫున ప్రచారం చేశారు అని చెప్పాలి కదండి. అది ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి. ఏదో అన్నప్రాస రోజునే ఆవకాయ తినేసినట్టు మొదట్లో ఈ జాబులు గీబులు ప్రభుత్వ ఖజానా ఎప్పుడు ఉన్నదే. ఇప్పుడు మీరున్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవడొచ్చినా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్తాడు. పుష్కలంగా ఉందని చెప్తారా? ఎవరు చెప్పరు కదా. అంటే మనం ఆలోచిస్తాం అన్నమాట. మీరు ప్రాపర్గా వెళ్తే మనం కూడా ప్రాపర్గా వెళ్తాం మనం. అందువల్ల ఇక్కడ వర్మని ఎమ్మెల్యే చేయకపోవడం, వర్మకి మంత్రి పదవి రాకపోవడం, దీంతో వంగవీటి రాజా ఆలోచనలో పడతాడు. ఒరే బాబు, దానికి ఏదో ప్రధానమైన పదవి ఇస్తామన్నారు. అసలు వంగవీటి రాజా కూడా ఎమ్మెల్సీ ఇస్తామన్న పరిస్థితి కూడా ఉంది సార్. లేదు, అదే ఎమ్మెల్సీ ఇచ్చి ప్రధానమైన మంత్రి పదవి చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన ఫైర్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏమవుద్ది? అగ్నిగోళం అవుద్ది.
అయితే కొరువుతో తలకోకూడదు కదా, మీకు ఏదైనా ఉందా, పని చేస్తుందా? వాడండి కొంచెం. అది చాలా బాధాకరం. ఓకే, అంటే వైసీపీ ఎప్పటి నుంచో చూస్తాం సార్, జనసేనని టీడీపీని విడగొట్టాలి, ఆ స్పేస్ ని తీసుకోవాలని. ఈ రోజే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అయితే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లికి వస్తున్న పరిస్థితి, ఒక స్కెచ్ ప్రకారమే డెఫినెట్లీ ఒక స్కెచ్, ఒక ప్రణాళిక ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఇలా చేయాలి, ఇలా వెళ్ళాలి, ప్రతిపక్ష పాత్ర అంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద. ఏదైతే పిఠాపురం వర్మ అంశం వాళ్ళకి ఒక పండగ అంటారు, పండగ చేసేసుకుంటారు. తర్వాత ఏమో అక్కడ మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు సపోర్ట్ కొంత కావాలి, రాజ్యసభ సభ్యులు ఉన్నారు కనుక ఆ బిల్లు పాస్ చేయాలంటే ఆయన కావాలి. ఇంత ఈలోగా ఆయన అరెస్ట్ చేయరు. నువ్వేం కంగారు పడద్దు, నువ్వు జస్ట్ బాగా కృషి చెయ్యి, వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు ఉంటావని ఏదో చెప్పారు. అంటే అభయం ఇచ్చారు, అందుకే వస్తున్నాడు తాడేపల్లి. బాగానే ఉంది, ఆయనకేం పర్వాలేదు, ఈలోగా అరెస్ట్ చేయరు ఎవరును. మోదీ గారు అభయం ఇచ్చారు కనుక. మోదీ గారికి ఎందుకు మరో 2 సంవత్సరాలు వీళ్ళ తాలూకు రాజ్యసభ సంఖ్యాబలం 11 మంది ఉన్నారు, సంఖ్యాబలం కావాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే మోదీ గారు ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమందిని కొనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ టెన్షన్ భరించలేరు ఆయన. అంతకుముందు 300 మించి వచ్చింది కనుక సరిపోయింది. ఇప్పుడు అంత కాదు కదా, 240 వచ్చాయి లింగు అనుకుంటూ. ఎప్పుడు ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతుందో తెలియదు. ఇప్పుడు మోదీ గారి కంటే రాహుల్ గాంధీ మీద, ఇండియా మీద ప్రేమ ఎక్కువగా ఉంది ఇతర రాష్ట్రాలకి. ఏ క్షణంలోనైనా సరే మోదీ గారి ప్రభుత్వం కొప్పుకూలిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు వైసీపీ అలా ఎదురు చూస్తుంది. అసలు మీరు పదవిలోకి వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా భయపడటం లేదు. అప్పుడు ఇంకా కొడాలి నాని బొచ్చని మాట మానలేదు. రోజా ఇంకేదో అంటుంది. మన అంబటి రాంబాబు ఏమో గ్రాఫ్ గీసి చూపిస్తున్నాడు. అప్పుడు నాకు అదేం అర్థం కాలేదు, ఇంకా నేను చెప్పలేదు, పెద్దలకు కూడా అర్థం కాలేదని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నవ్వుకున్నాడు, అది మీరు చేసి తీరుతా ఉన్నాడు. అంటే మీ మాటకి ఎవరు భయపడేవాళ్ళు లేరు కదా, అందరూ మాట్లాడుతున్నారు. పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, మరి అందరూ మాట్లాడుతున్నారు. రేపొద్దు విజయసాయి రెడ్డి కూడా లైన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు భయంగా ఉన్నాడు. అందువలన ఇప్పుడు టీడీపీ జనసేన చేసింది మాత్రం ముమ్మాటికి 100% రాంగ్. ఎమ్మెల్సీలకు సంబంధించి వర్మకి ఏదైతే ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది, ఈ వర్మకి రేపు వంగవీటి రాధా వస్తాడండి. మరి ఆయన కూడా ఆయన ఊహించని కీలకమైన పదవి ఇస్తా ఉన్నారు. ఏమిటా కీలకమైన పదవి చెప్పాలి కదా.